హాయ్ అండి, మీ శ్రవంతిని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రవంతి నార్ల కుకింగ్ రెసిపీస్. ఇవాళ టేస్టీ క్యారెట్ ఫ్రైని అయితే మీకు చూపించబోతున్నాను. చాలామంది క్యారెట్ అనగానే ఎక్కువగా మంది ఇష్టపడరండి. క్యారెట్ తీయగా ఉంటుందని, లేదంటే ఆ కలర్ని చూసి క్యారెట్ ఫ్రైని ఇష్టపడరు. నేను చూపించిన ప్రాసెస్లో మీరు ఒకసారి క్యారెట్ ఫ్రై చేయండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒక్కసారి చేసేస్తే వారంలో 2-3 టైమ్స్ కూడా చేసుకొని తింటారు, అంత బాగుంటుంది. ముఖ్యంగా పిల్లలు కూడా క్యారెట్ తినమంటే ఇష్టపడరు, కలర్ని చూసి కూడా. పిల్లల కర్రీ బాక్స్లోకి కూడా ఈ క్యారెట్ ఫ్రైని చేసి పెట్టండి, వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు, అంత బాగుంటుంది. లేట్ చేయకుండా వీడియో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను ఒక 5 వరకు క్యారెట్ని తీసేసుకొని పీల్ తీసేసి ముక్కలు కట్ చేసుకొని ఫ్రెష్గా తడి లేకుండా కడిగి పక్కన పెట్టేసుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసి నాన్ స్టిక్ కడాయిలో జస్ట్ 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 2 పచ్చిమిర్చిని వేసేసుకొని ఇలా చక్కగా ఫ్రై చేసేసుకోవాలి. పప్పు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం క్యారెట్ ముక్కల్ని ఇందులో కూడా వేసేసుకొని తడి లేకుండా చూసుకోవాలి. క్యారెట్ ముక్కల్ని ఇందులో వేసేసుకొని చక్కగా బాగా కలిసే విధంగా మనం ఒకసారి చక్కగా కలుపుకోవాలి క్యారెట్ని. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం కరివేపాకు, 1 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసేసుకొని మరొకసారి క్యారెట్ ఫ్రైని చక్కగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒక 10 నిమిషాల వరకు మనం క్యాప్ పెట్టేసుకోవాలి. అలా క్యాప్ పెట్టేసుకోవడం వల్ల క్యారెట్ అనేది ఆయిల్లో చక్కగా ఫ్రై అయిపోతుంది, దగ్గర పడిపోతుంది. 10 నిమిషాల తర్వాత తిరిగి చూస్తే క్యారెట్ అనేది 80% కుక్ అయిపోతుంది. చూడండి, దగ్గర పడిపోయింది కదా. ఇలా చక్కగా మరొకసారి అయితే క్యారెట్ని కలుపుకోవాలి. మంట హై ఫ్లేమ్లో ఉంచొద్దు, మాడిపోతుంది కాబట్టి లో ఫ్లేమ్లోనే పెట్టుకొని కర్రీ చేసేసుకోవాలి. ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత ఒక 1/2 కప్పు వరకు ఎండు కొబ్బరిని తీసుకున్నారు. పచ్చి కొబ్బరి అయినా పర్వాలేదు, ఎండు కొబ్బరి అయినా పర్వాలేదు, మీ దగ్గర ఏది అవైలబుల్లో ఉంటే అది. నా దగ్గర ఎండు కొబ్బరి ఉంది. ఒక 1/2 కప్పు వరకు వేసేసుకొని మరొకసారి కలుపుకోవాలి. ఎండు కొబ్బరి వేసి కలపగానే అసలు ఆయిల్ అనేది ఏం లేకుండా క్యారెట్ ఫ్రై అనేది పొడి పొడిగా వచ్చేస్తుంది. ఎండు కొబ్బరి కూడా అందులో వేసి కలపడం వల్ల మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్, రుచికి సరిపడా చిల్లీ పౌడర్ వేసేసుకొని చక్కగా కలుపుకోవాలి. క్యారెట్ అనేది తీపిగా ఉంటుంది కాబట్టి కొంచెం చిల్లీ పౌడర్ ఎక్కువగా వేసుకోండి. ఇలా చక్కగా ఒక 5 మినిట్స్ వరకు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 1/2 టీ స్పూన్ ధనియా జీరా పౌడర్ మంచి ఫ్లేవర్ కోసం వేసేసుకొని చక్కగా కలుపుకోవాలి. ఈ మసాలాలంతా ఉప్పు, కారం, ధనియా జీరా పౌడర్, కొబ్బరి ఇదంతా క్యారెట్కి పట్టే విధంగా మనం ఒక 5 నిమిషాల వరకు మూత పెట్టేసుకోవాలి. 5 నిమిషాల వరకు మూత పెట్టేసుకోవడం వల్ల ఈ మసాలాలంతా క్యారెట్కి చక్కగా పట్టుకుంటుంది, మంచి స్మెల్ అయితే వస్తుంది. 5 నిమిషాల తర్వాత తిరిగి చూస్తే ఎంతో టేస్టీగా క్యారెట్ కొబ్బరి ఫ్రై అయితే రెడీ. చాలా పొడి పొడిగా వచ్చేస్తుంది. స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 1/2 కప్పు వరకు కొత్తిమీర తురుమును వేసేసుకొని వేడివేడి పప్పుచారు అన్నంలోకి సైడ్ డిషెస్గా చాలా బాగుంటుంది క్యారెట్ ఫ్రై. పిల్లల లంచ్ బాక్స్లోకి ఇలా కర్రీ బాక్స్ పెట్టించేసి వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. వీడియోని మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి, రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి. మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కింద కమెంట్ చేయండి. బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.